అమ్మో! బయట ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. రండి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు చేసుకొని తిందాం. ముందు మిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసి గింజలు లేకుండా తీసేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు, 2 స్పూన్ల ఓమ, ఉప్పు మిక్సీ ఆడించుకొని మధ్యలో చీల్చుకున్న మిరపకాయ మధ్యలో స్టఫ్ చేసి పెట్టండి. కొంచెం ఎక్కువే పెట్టండి, పర్వాలేదు, తింటారు కదా పిల్లలు, కడుపులో అరిగిపోతుంది, ఓమ ఉంటుంది కదా అందుకని. తర్వాత బౌల్లో శనగపిండి తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. పావు కిలో అయితే కరెక్ట్గా 20 పచ్చిమిరపకాయలు అలా వస్తుంది. కొంచెం పిండి మిగిలిన ఉల్లిపాయలో ఆలూనో కూడా వేసేయచ్చు బజ్జీల కింద. తర్వాత నీళ్ళు పోసుకొని జారుడుగా కాకుండా చిక్కగా కాకుండా మధ్య తరహాగా పిండిని కలిపి ఉండలు లేకుండా బాగా కలపండి. కలిపిన తర్వాత ఆ మిరపకాయలను పిండిలో ముంచి ఆ మిరపకాయకి చలి ఏంటో తెలియకుండా మనకి వెచ్చదనం ఇచ్చేలాగా ముంచి వేడి వేడి నూనెలో వేయించండి. అప్పుడు వస్తుంది మజ్జా. అప్పుడు గోలించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తినండి, మరి సూపర్ ఉంటుంది. ఇంట్లో చేసిన మిరపకాయలు ఇంట్లో చేసినట్టే ఉండాలి బజ్జీలు. బయట చేసిన బజ్జీలు ఉండాలంటే బయటికే వెళ్ళి తినమని చెప్పండి. బాయ్.